నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మామా రాబిట్ బ్లాగ్స్. మళ్ళీ ఇవాళ కొత్త వీడియో కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందట. ఇప్పుడు నేను టెర్రస్ పైన మార్కెట్ పోదాం. చూస్తే బయట బాగా ఎండ ఉంది, ఎండలు అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మార్కెట్ పోదాం. ఇప్పుడు మార్కెట్ పోయి ఏం తీసుకుంటా నేను చూపిస్తాను. మార్కెట్కి అయితే వచ్చేసిన, మార్కెట్ లోపల పార్కింగ్లో ఉన్నా. ఇప్పుడు పైన పోదాం. పైన పోయి నేను ఎందుకు వచ్చినా అంటే ఇలా మార్కెట్కి కార్న్ పఫ్ తీసుకొని, కార్న్ తెలుగులో కార్న్ అంటారు, కంకి తీసుకొని వచ్చిన. పైన పోయి చూద్దాం. మార్కెట్కి అయితే వచ్చేసిన, చాలా రష్ ఉంది. కార్న్ ఏడుందో వెతుకుదాం. కంకి ఏడుందో చూద్దాం. దొరికితే ఈడ ఉంది, మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఈడ కూడా ఉన్నాయి. చూసి మాట్లాడి ఇప్పించింది. ఇక్కడైతే తీసుకుంటున్నా. ఇప్పుడు తీసుకుందాం ఒకటి. కానీ ఎంత అమ్మా? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఇచ్చి తీసుకుందాం. చాలా పిరమ అయిపోయినాయి. వాళ్ళకు కూడా కష్టపడుతున్నారు కదా. చేస్తున్నా. 50 రూపీస్ నోట్ ఉంది. ఇదిగోమ్మ ఒకటి అయితే తీసుకున్నా. ఇవ్వాలమ్మా. ఏం చేద్దాం, ఒకటే కావాలి కదా. అలా ఇంకా పైన పోతున్నా. కొత్తిమీర కావాలి, ఒక 2 కట్టలు కొత్తిమీర కూడా తీసుకుందాం. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. కొత్తిమీర వేస్తే చల్లగా ఉంటుంది, అందుకే నేను కొత్తిమీర కూడా తీసుకుంటున్నా. ఎంత అమ్మా కొత్తిమీర? తీసుకున్నా 10కి 4 గంట. ఇగో అమ్మ 10 రూపాయలు ఇచ్చే మళ్ళీ వాపస్. కొత్తిమీర అయితే తీసుకున్నా. తీసుకున్నాం. వాళ్ళ కొత్తిమీర కూడా తీసుకున్నాం. ఇంకా తీసుకున్నా కదా, ఆడ ఆమెకి 20 రూపీస్ ఇస్తే చిల్లర లేవా అని చాలాసేపు నిలబడిపించింది. ఆయన కూడా వేడి చేసి మన 10 రూపాయలు మనం తీసుకుపోదాం. సెటప్ దగ్గర పోదాం, ఎందుకంటే లేట్ అవుతుంది చాలా. పోయి ఆడ మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఓకే, చూసుకోండి. కొత్తిమీర కంకి తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు బండిలో పెట్టి ఏం లేదు, పైప్ ఇప్పాలి. చూడండి, పైప్ ఇప్పుతా. పైప్ ఇప్పగానే ప్రెషర్తో వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్తో మొత్తం కడిగేస్తాను. మొత్తం క్లీన్ చేసేసిన. ఫ్రెష్ వాటర్ కూడా తీసుకున్నా. ప్లేట్ ఏమో ఎండకి పెట్టేస్తే జల్లి ఆరిపోతుంది. ఇప్పుడు నేను కాలేజీ లోపల అన్ని బాగున్నాయి, అన్ని చెక్ చేసుకున్నా. అన్ని బాగున్నాయి, చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీరు ఇటు సైడ్ కూడా చూడొచ్చు. అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఆకలి పైన ఉన్నాయి. జల్లి వెళ్ళి మనం ఇలా సాఫ్ట్వేర్ ఏమేమి తెచ్చినాం అది చూపిస్తాను. వాటర్లో ఏమో మల్టీవిటమిన్ కూడా యాడ్ చేసేసిన. మళ్ళీ ఇక్కడ చూడండి, కంకి వేసిన మరియు కొత్తిమీర వేసేసిన. ఇప్పుడు అవి దిగుతాయి. దిగి జల్లి వెళ్ళి తిని వాళ్ళ పిల్లలకి సాఫ్ట్వేర్ ఇట్లా తినిపిస్తాయి. చూడండి, మంచిగా లైన్గా కూర్చొని రెడీ ఉన్నాయి అవి. మనం బయటికి వెళ్ళిపోదాం. కొంచెం భయపడుతుంది. ఇష్టంతోనే తింటున్నాయి చూడండి దోస్తులు. వాళ్ళకి చాలా నచ్చుతాయి కొత్తిమీర, మళ్ళీ కంకి కూడా. వాటర్ కూడా తాగుతున్నాయి. జల్లెళ్ళి తినేస్తే అవి తినేసి పోయి మళ్ళీ పైనకి పోయి అన్ని కుండల లోపల పిల్లలకి ఇట్లా తినిపిస్తూ ఉంటుంది. చూడండి, మొత్తం పైనుంచి దిగిపోయినాయి. ఆల్మోస్ట్ సగం దిగిపోయినాయి. ఇక్కడ కూడా చూడండి. ప్రతి ఒక్క రోజు మనం చేంజ్ చేసి సాఫ్ట్ ఫుడ్ అది ఇది ఇస్తూ ఉండాలి. ఇస్తే వాటికి మంచిగా ఉంటుంది. పిల్లలకి మంచిగా గ్రోతింగ్ వస్తుంది. లేకపోతే పిల్లలకి తినగానే ఉండిపోతాయి, రెక్కలు రావు. లేకపోతే దానివల్లనే మనం సాఫ్ట్వేర్ డైలీ ఇవ్వాలి. ఎక్కువ కూడా ఇవ్వద్దు, లిమిట్గా ఇవ్వాలి. మనం ఇచ్చిన ఒక ½ అన్ అవర్ లోపల అవి తినేసేయాలి. అక్కడ నుంచి బయటికి వచ్చేసిన, మార్కెట్కి వచ్చిన. ఇంట్లో బియ్యం అయిపోయినాయంటే బియ్యం తీసుకొని వచ్చిన. బియ్యం తీసుకొని మళ్ళీ మనం పోదాం. అయితే తీసుకున్న బియ్యం మంచి క్వాలిటీ ఇస్తాడు. అన్న పేరు బాను. మన మార్కెట్ లొకేషన్ పాత చేపల మార్కెట్ లొకేషన్. ఇక్కడ అన్న చెప్పండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. కానీ బియ్యం అయితే నంబర్ 1 ఇస్తాడు. ఒక్కసారి తీసుకోపోండి. ఇంటి దగ్గర అయితే వచ్చేసిన. ఈ బ్యాగ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ పైన దాకా పోవాలి. ఇది ఈడే పెట్టుకోవాలి. నాతోనే అయితే అయితలేదు. ట్రై చేద్దాం. ఏం చేస్తాం, ఉన్నా మళ్ళీ కిందికి దిగిన ఫ్రెండ్స్. ఎందుకంటే నా దోస్తుగాడు వచ్చిండు. వాడు వచ్చి పిలుతుంటే మళ్ళీ కిందికి దిగిన. ఇక అట్లానే వానితోనే సెటప్ దగ్గర పోదాం. సెటప్ దగ్గర పోయి దానగిట్లా వేసేద్దాం. వీడియోలో రామంటే వాడు సిగ్గుపడుతుండు మనోడు. ఇంకా ఉండండి చూడు. ఫైనలీ ఇంటి సెటప్ దగ్గర వచ్చి చూసే వరకు దానా ఒక ముక్క కూడా లేదు. మొత్తం ఖతం చేసేసిన. జల్లెల్లి దానా చేసేసి నీళ్ళు చేంజ్ చేద్దాం. మనం చూడండి, నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయింది. అప్పుడు వేసిన మనం కంకిలు గిట్లా మొత్తం ఖతం అయిపోయినాయి. దాని తోలు ఒక్కటే ఉంది. అన్నీ బాగున్నాయి, మంచిగా హ్యాపీగానే ఉన్నాయి తినేసి. ఇప్పుడు దానా వేసేద్దాం. ఈ దానా కూడా తెచ్చుకున్నా లోపల. ఈ వాటర్ చేంజ్ చేసి దానా వేసేద్దాం. దానా గిట్లా వేసేసిన దోస్తులు. ఇంకొకటి విషయం చెప్పాలి. న్యూ 15 అని ఒక మెడిసిన్ ఉంది. ఇది చిన్న పిల్లలకి వాడతారు. కడుపులో డైజెస్ట్ కాకపోతే. ఇప్పుడు హార్డ్ ఫుడ్ ఇచ్చిన కదా పొద్దున కంకి ఇట్లా
చిన్న పిల్లలు ఉన్నాయి మట్టిల లోపల, అవి డైజెస్ట్ కావు. అందుకే చెప్తున్నా, మీరు కూడా ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ఇట్లా వేయాలి నీళ్ళలో. ఒక 1 ml ఒక 4-5 డ్రాప్స్ వేయాలి. న్యూ 15 ఇది హ్యూమన్ మెడికల్లోనే దొరుకుతుంది, మన చిన్నపిల్లలకు వేస్తారు ఇది. అయితే ఇప్పుడు నేను అలా కలుపుతున్నా వాటర్లో, దానా వేసేసిన, ఇలా న్యూ 15 కూడా కలిపేసిన, వాటర్ ఫ్రెష్ పెట్టేసిన. మంచిగా చిలుకలు కూడా హ్యాపీగా ఉన్నాయి. మళ్ళీ వద్దాం కొంచెం సేపు అయిన తర్వాత. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది బయట పోయి. ఇట్లా ఫోన్ చేసిండు, కొంచెం పని ఉందా అంట. ఆయన తడ పోదాం, ఆయనకి కలుద్దాం, ఏం పని ఉందో మాట్లాడి మళ్ళీ నేను వీడియో కంటిన్యూ. ఫైనల్లీ మా అంకుల్ తడ వచ్చేసిన. మా అంకుల్కి ఏమో మన మిలన్ గార్డ్ అని ఉంది, సిద్దిపేట వాళ్ళకి తెలుసు. ఆడ గద్ద బొమ్మ కాడ నుంచి ఆయన బండి ఖరాబ్ అయింది, అందుకే నాకు ఫోన్ చేసిండు. ఆ నుంచి తీసుకొచ్చి ఈడ ఇష్టపెట్టేసిన. ఈడ పొలం కాడ, వాళ్ళ పొలం ఉంది, పొలం కాడ కోళ్ళు కూడా ఉన్నాయి. హై చెప్పండి ఒకసారి. అంకుల్ తడ కూడా కోళ్ళు ఉన్నాయి, అమ్మేటివి ఉన్నాయి. ఈయన పైన ఒక వీడియో తీద్దాం, ఒక 2-3 రోజుల తర్వాత ఒక వీడియో తీస్తా. మంచిగా పందెం కోళ్ళు ఉంటాయి, ప్యూర్ బ్రీడ్. చూసిన తర్వాత రేట్ కూడా చెప్తాడు లైవ్లా. మీకు నచ్చితే తీసుకోవచ్చు మీరు. ఒక వీడియో పెడదాం మనం. ఓకే పోదాం. అంకుల్కి ఇష్టపట్టేసిన, మళ్ళీ రిసీవ్ చేసుకుంటాను నేను ఎడిట్కి వచ్చి. ఓకేనా అంకుల్? ఓకే బాయ్. ఫైనల్లీ అంకుల్ని ఆన్నే ఇష్టపట్టేసి మా ఇంటి బ్రీడింగ్ సెటప్ దగ్గర వచ్చేసిన. ఇక్కడ వచ్చి చూసే వరకు మంచిగా ఉన్నాయి, అన్ని ఫీడింగ్ కూడా చేపిల్లని. ఈ వీడియో నేను ఈయనే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ పంపించేయండి. మళ్ళీ పైనుంచి మళ్ళీ డైలాగ్ మర్చిపోయాం, ఏంటిది అది, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు, సిద్దిపేట్సే. ఓకే బాయ్ బాయ్ గాయ్స్, బాయ్.